నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మే 13, 2024 జరగబోయే అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్స్ గురించి అనేక జాతీయ మీడియా సంస్థలు, అదే సమయంలో కొన్ని పేరు కలిగిన సంస్థలు కూడా సర్వే ఫలితాలను ప్రకటించడం జరిగింది. అయితే ఇదే సమయంలో కొంతమంది అసలు సర్వే ఫలితాలను తారుమారు చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడానికి సాక్షి వారు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు సాక్షి పత్రికలో అన్ని సంస్థల యొక్క ఫలితాలను ప్రకటించడం జరిగింది. ఇది నిజంగా వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు బూస్ట్ ఇచ్చే వార్తగా మనం చెప్పవచ్చు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఈరోజు ప్రకటించిన సాక్షి పత్రిక ప్రకటించిన ఈ వార్త వారికి బూస్ట్నిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. యథావిధిగా ఒకసారి చూద్దాం సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటగా అసెంబ్లీ స్థానాలు. పోల్ స్ట్రాటజీ వైసీపీ 120 నుంచి 130 స్థానాలు గెలుస్తుందని, టీడీపీ బీజేపీ కూటమి 45 నుంచి 55 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. న్యూస్ ఎరీనా ఇండియా వైసీపీ పార్టీ 121 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 38 స్థానాలు, అలాగే పోటాపోటీ 16 స్థానాలు ఉన్నాయని ప్రకటించింది. థర్డ్ విజన్ నాగన్న వైసీపీ పార్టీ 103 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 39 స్థానాల్లో విజయం సాధిస్తుందని, 33 స్థానాల్లో పోటాపోటీగా ఉందని తెలియజేస్తుంది. జన్ధర్ ఇండియా వైసీపీ పార్టీ 125 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని, టీడీపీ కూటమి 50 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. WRAP స్ట్రాటజీస్ వైసీపీ 104 నుంచి 115 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 50 నుంచి 60 స్థానాల్లో విజయం సాధిస్తుందని సూచిస్తుంది. BPRAC వైసీపీ 118 నుంచి 138 స్థానాల్లో విజయం సాధిస్తుందని, అదే సమయంలో టీడీపీ కూటమి 13 నుంచి 37 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని ప్రకటించింది. ఆత్మసాక్షి వైసీపీ 97 నుంచి 118 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 54 నుండి 62 స్థానాల్లో విజయం సాధిస్తుందని, రేస్ సంస్థ వైసీపీ 132 నుంచి 138 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 37 నుంచి 42 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. రేణుక పోతినేని వైసీపీ 134 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 41 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. జన్మత్ పోల్స్ వైసీపీ 122 నుంచి 125 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 44 నుంచి 46 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. పొలిటికల్ క్రిటిక్ వైసీపీ 122 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 53 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. పొలిటికల్ వ్యూస్ వైసీపీ 117 నుంచి 128 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 46 నుంచి 58 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. NFO పొలిటికల్ సర్వే వైసీపీ 122 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ 53 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. డెక్కన్ 24/7 వైసీపీ 131 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 44 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. భారత్ పొలిటికల్ సర్వే వైసీపీ 150 నుంచి 156 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. అదే సమయంలో టీడీపీ కూటమి కేవలం 19 నుంచి 25 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని ప్రకటించింది. యాక్చువల్ ఇండియా వైసీపీ 108 నుంచి 116 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 50 నుంచి 59 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వైసీపీ 135 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 40 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని
ప్రకటించింది. అంటే ఏ సర్వే సంస్థ చూసినా అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ స్థానాల్లో వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని ప్రకటించింది. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఈ సర్వే సంస్థలన్నీ ప్రకటించడం జరిగిందని సాక్షి వారు ప్రకటించారు. పార్లమెంటు స్థానాలు కనుక చూసుకున్నట్లయితే టైమ్స్ నౌ ఇట్ ఈజ్ రీసెర్చ్ వైసీపీ 19 నుంచి 20 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 4 నుంచి 5 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. న్యూస్ ఎరీనా ఇండియా వైసీపీ 20 పార్లమెంటు స్థానాలు, టీడీపీ కూటమి 5 స్థానాలని ప్రకటించింది. జన్మత్ పోల్స్ సంస్థ వైసీపీ 15 నుంచి 17 స్థానాలు, టీడీపీ కూటమి 6 నుంచి 8 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని ప్రకటించింది. పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైసీపీ 19 నుంచి 21 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 4 నుంచి 6 స్థానాల్లో విజయం సాధించవచ్చని ప్రకటించింది. థర్డ్ విజన్ నాగన్న వైసీపీ 20 నుంచి 21 స్థానాల్లో విజయం సాధించవచ్చని, టీడీపీ కూటమి 4 నుంచి 5 స్థానాలు మాత్రమే విజయం సాధిస్తుందని ప్రకటించింది. TV9 భారత్ వర్ష్ వైసీపీ 13 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. ఆత్మసాక్షి వైసీపీ 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 6 స్థానాల్లో విజయం సాధిస్తుందని, 3 స్థానాల్లో పోటాపోటీ జరుగుతుందని ప్రకటించింది. జన్దర్ ఇండియా వైసీపీ 17 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 8 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. జీ న్యూస్ మ్యాట్రిజ్ వైసీపీ 19 స్థానాలు విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 6 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టైమ్స్ నౌ మ్యాట్రిజ్ వైసీపీ 19 స్థానాలు, టీడీపీ కూటమి 6 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. పొలిటికల్ క్రిటిక్ వైసీపీ 21 స్థానాల్లో విజయం సాధించవచ్చని, టీడీపీ కూటమి 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని ప్రకటించింది. పొలిటికల్ వ్యూస్ వైసీపీ 17 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించవచ్చని, టీడీపీ కూటమి 6 నుంచి 8 స్థానాలు విజయం సాధించవచ్చని ప్రకటించింది. NFO పొలిటికల్ సర్వే వైసీపీ 20 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ కూటమి 5 స్థానాల్లో విజయం సాధించవచ్చని ప్రకటించింది. డెక్కన్ 24/7 వైసీపీ 19 స్థానాల్లో విజయం సాధించవచ్చని, టీడీపీ కూటమి 6 స్థానాల్లో విజయం సాధించవచ్చని ప్రకటించింది. భారత్ పొలిటికల్ సర్వే 21 నుండి 23 స్థానాల్లో విజయం సాధించవచ్చని, టీడీపీ ఎన్డీఏ కూటమి కేవలం 2 నుంచి 4 స్థానాలు మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నాయని ప్రకటించింది. NDTV వైసీపీ 16 స్థానాలు విజయం సాధించవచ్చని, టీడీపీ కూటమి 9 స్థానాలు విజయం సాధించవచ్చని ప్రకటించింది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైసీపీ 22 స్థానాల్లో విజయం సాధిస్తుందని, అదే సమయంలో కేవలం 3 స్థానాలకు మాత్రమే టీడీపీ కూటమి పరిమితమవుతుందని ప్రకటించింది. WRAP స్ట్రాటజీస్ వైసీపీ 20 స్థానాల్లో విజయం సాధించవచ్చని, టీడీపీ కూటమి కేవలం 4 స్థానాల్లో విజయం సాధించవచ్చని, 1 స్థానంలో పోటీ రసవత్తరంగా ఉంటుందని ప్రకటించింది. ఇండియా టీవీ CNX వైసీపీ 15 పార్లమెంటు స్థానాలు గెలుస్తుందని, టీడీపీ కూటమి 10 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని ప్రకటించింది. ఒకే ఒక్క సంస్థ TV9 భారత్ వర్ష్ వైసీపీకి 13, టీడీపీ కూటమికి 12 అని మాత్రమే ఇచ్చింది. మిగిలిన సర్వే సంస్థలన్నీ కూడా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి మెజార్టీతో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందని, ఎక్కువ పార్లమెంటు స్థానాలను కూడా వైసీపీ పార్టీ గెలుస్తుందని అన్ని సర్వే సంస్థలు ప్రకటించినాయి. సాక్షి వారి ఈరోజు ఈ ఫలితాలను ప్రకటించడం ద్వారా వైసీపీ కార్యకర్తల్లో జోష్ నింపి ఎలక్షన్స్లో ఉత్సాహంగా పాల్గొనే అవకాశాన్ని కల్పించిందని మనం భావించవచ్చు. ఈ సర్వేలు ఏమి ప్రకటించినా వాస్తవ ఫలితాలు మాత్రం జూన్ 4న మాత్రమే వస్తాయి. కాకపోతే ఇటువంటి సర్వేలు నాయకులకు కార్యకర్తలకు ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.